ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల ఆక్రమణలు చేయడంలో రెచ్చిపోతున్నారు. మంత్రి వివేక్ అండతో గ్రామాల్లో భూ కబ్జాలు, సివిల్ పంచాయతీలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి ముఖ్య అనుచరి వ్యవహారాలు మంత్రి వివేక్ కు తలనొప్పిగా మారాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలాల్లో మంత్రి వివేక్ ముఖ్య అనుచరుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయా మండలాల్లో కాంగ్రెస్ నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని అమాయక ప్రజల వద్ద తమ పెత్తందారీ వ్యవస్థను నడిపిస్తున్నారు కొంతమంది నాయకులు. చెన్నూరు పరిసర ప్రాంతాల్లోని చెరువులే లక్ష్యంగా చేసుకుని తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి దందాలకు పాల్పడుతున్నారు. గత ఏడాది చెన్నూరు మండలం శివలింగాపూర్ గ్రామ సమీపాన గల ఓ చెరువు ఆనకట్టు తొలగించి ఏకంగా చెరువులోనే పత్తి మిల్లు నిర్మాణం చేపట్టాడు ఓ నాయకుడు. అయినా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆ నాయకునిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం విమర్శలకు తావిస్తోంది. అదే కాకుండా చెన్నూరు పట్టణంలోని సర్వే నెంబర్ 25లో గల అనుములకుంట చెరువు ఆనకట్టు తొలగించేశారు. దాదాపు 3 ఎకరాల చెరువులో చెన్నూరు పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పామాయిల్ మొక్కలతో పాటు పత్తి మిల్లు అక్రమంగా నిర్మించారు. బడా కాంగ్రెస్ నాయకుడు దాదాపుగా 2 నుండి 3 ఎకరాలను కబ్జా చేసి అందులో ఆయిల్ ఫామ్, జిన్నింగ్ మిల్లు, ఇటుకల ఫ్యాక్టరీ పెట్టి ఈరోజు పబ్బం గడుపుతా ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు హైడ్రా గీడ్రా అని చెప్పేసి హంగామా చేసి గరీబ్ గన్ల ఇల్లు కూడా కొడతా ఉన్నాడు. ఎటువంటి అవినీతికి పాల్పడ్డా ఉపేక్షించను అని చెప్పేసి ప్రగల్భాలు పలికే వివేక్ గారు, మరి మీ నాయకుడు యథేచ్ఛగా ఇక్కడ ఒక భూమిని కబ్జా చేసి పెద్ద పెద్ద భవంతులు నిర్మించి విలాసవంతంగా జీవిస్తూ ఉన్నాడు. మరి మీకు కనబడతలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గతంలో నిర్వహించిన సర్వేలో అనేక అక్రమాలను గుర్తించి తదుపరి చర్యల కోసం నివేదికలు పంపించారు. సర్వే నిర్వహించి దాదాపు 10 నెలలు కావస్తున్నా ఆక్రమదారుడిపై అధికారులు చర్యలు చేపట్టకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా చెరువు శిఖం భూములలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంటే చెన్నూరు పరిసర ప్రాంతాల్లోని చెరువులు అన్యక్రాంతమవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి అనుములకుంట అనే కుంట ఉంటుంది. ఆ యొక్క కుంటలో జాయింట్ సర్వే చేసిండ్రు. ఎవరు అంటే ఇరిగేషన్ వారు, రెవెన్యూ శాఖ వారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరి శీర్ష గ్రామానికి చెందినటువంటి గొడిసెల బాబురెడ్డి అనే వ్యక్తి 2 నుంచి 3 ఎకరాల భూమిని కబ్జా చేసి యథేచ్ఛగా మరి ఈ యొక్క పత్తి మిల్లు నడిపించుడు, మరి అదేవిధంగా ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుడు, మరి అదేవిధంగా ఆయిల్ ఫామ్ తోటను వారు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉన్నది. మంత్రి వివేక్ తన నియోజకవర్గంలో అక్రమాలకు తావివ్వబోనని బహిరంగ ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆయన ముఖ్య అనుచరుడే అనుములకుంట చెరువు ఆనకట్టు తొలగించి ఏకంగా పత్తి మిల్లును నిర్మించడం దారుణమంటున్నారు. ఇది మంత్రి వివేక్ దృష్టిలో ఉన్నప్పటికీ సదరు నాయకునిపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంపై స్థానికుల్లో చర్చానీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కబ్జా చేసిన భూములను దళితులకు పంచాలంటున్నారు. అనుముల కుంట చెరువు శిఖం భూమిలో అధికారులు చేపట్టిన సర్వే ఆధారంగా పత్తి మిల్లును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి వివేక్ ఇప్పటికైనా తన అనుచరుడి అరాచకాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.